ప్రస్తుత సమాజంలో జీవించే విధానము నేను ఆలోచించిన ప్రకారం 3 రకాలుగా ఉంది. ఒకటి వ్యాపారం, 2 ఉద్యోగం, 3 సేవ. సేవ అంటే ఇప్పుడు ఏమీ ఆశించకుండా చేసేది సేవ. ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడు. ఉద్యోగి ఏం చేస్తాడు అంటే నెలంతా కష్టపడతాడు, లేకపోతే రోజంతా కష్టపడతాడు, ప్రతిఫలం వస్తుంది. అది శరీరం కష్టం కావచ్చు, యంత్రం కష్టం కావచ్చు, మెదడు కష్టం కావచ్చు, ఏ కష్టమైనా కూడా కొంత ప్రతిఫలం వస్తుంది. సేవలో ప్రతిఫలం ఉండదు. ఇక 3వది వ్యాపారం. ఈ వ్యాపారం అనేది నేను ఇంత ఇస్తా, నాకెంత వస్తుంది, పెట్టుబడి లాభం, ఈ 2 ఉంటాయి. ఉద్యోగి వ్యాపారి కావద్దు. సేవకుడు కూడా వ్యాపారి కావద్దు. సేవకుడు వ్యాపారి అయినా సమాజం నష్టమవుతుంది, ఉద్యోగి వ్యాపారి అయినా కూడా సమాజం నష్టమవుతుంది. వ్యాపారి ఏంది? పెట్టుబడి లాభం కోసమే వ్యాపారం చేస్తుంటాడు. ఈ 3 వ్యవస్థలలో ఏ వ్యవస్థకు సంబంధించింది ఆ పని చేస్తే మంచినే ఉంది. కానీ ఈ ఉద్యోగము సేవ అనేది వ్యాపార లక్షణంలోకి వచ్చినట్లయితే, వ్యాపార గుణం వచ్చినట్లయితే సమాజంలో ఈ ఏంది నష్టం ఏర్పడుతుంది ప్రజానీకానికి. ఇది కరెక్టేనా? ఇది మీ ఆలోచన ధోరణి కరెక్టే. అయితే మనకి 3 రంగాలు, ఉద్యోగము, వ్యాపారము, సేవ. ఈ 3 రంగాలను విడివిడిగా చూసినప్పుడు ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తే బాగుంటుంది అని మనం అంతా అనుకుంటాం. కానీ ఇట్లా విడివిడిగా ఉండవు. ఒక్కొక్కసారి ఉద్యోగం చేసే వాళ్ళల్లో వ్యాపార లక్షణాలు ఏర్పడతాయి, వ్యాపారం చేసే వాళ్ళలో కూడా సేవా లక్షణాలు కనబడతాయి. మనకి సేవ చేసే వాళ్ళలో కూడా స్వార్థము, ఏదో ఒక ప్రయోజనం ఆశించే సేవలు కూడా ఉంటాయి. ఆయా సందర్భాలను బట్టి మనం అక్కడ విడివిడిగా చూసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఉద్యోగి ఉన్నాడు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి. ఆయనకు నెల జీతం వస్తుంది, నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి. పాఠశాల ప్రారంభించి పాఠశాల ముగించేంత వరకు సేవ చేయాలనేది ఆయన కనీస బాధ్యత, ఒక కాలనియమ పట్టిక ఉంటుంది. అది ఆయన ఉద్యోగము, బాధ్యత. ఆ స్కూల్లో ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పాలి. కానీ ఈ కాలనిర్ణయ పట్టికను లెక్కలోకి తీసుకోకుండా విద్యార్థులను ఎలాగైనా సరే వాళ్ళ ఉన్నతికి సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకురావాలనే ఒక నిబద్ధత ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు స్కూల్ తర్వాత కూడా పాఠాలు వాళ్ళ ఇంటికి పిలుచుకొని విద్యార్థులకు పాఠాలు చెప్తాడు ఉచితంగా. లేదా విద్యార్థుల ఇండ్లకు వెళ్ళి కూడా సలహాలు ఇచ్చే ఉపాధ్యాయులు కూడా ఉండొచ్చు. అది ఉద్యోగి చేసే సేవ. ఈ అదనంగా చేసే పనికి ఆయన డబ్బులు తీసుకోవట్లేడు. డబ్బులు తీసుకొని ట్యూషన్లు చేసుకుంటున్నప్పుడు అది అవినీతి అవుతుంది. మళ్ళీ ఉద్యోగి ప్రభుత్వ జీతం తీసుకుంటున్నప్పుడు 24 గంటలు అతను ప్రభుత్వ ఉద్యోగే. కానీ నా స్కూల్ టైం తర్వాత నేను వేరే ట్యూషన్ చెప్పుకుంటా, డబ్బులు తీసుకుంటా, వేరే ప్రాక్టీస్ చేసి వైద్యం చేస్తా అనేది తప్పు. కానీ వైద్యులకు కోర్టు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయొచ్చు అని ఒక అవకాశం ఇచ్చింది. అది కూడా తప్పు నిజానికి. వాళ్ళు ఎందుకంటే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని అవకాశం ఇవ్వకపోతే గవర్నమెంట్ సర్వీసులోకి వచ్చే వాళ్ళే లేకుండా పోతున్నారు. ఇది ఒక విధంగా వైద్యులు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి సాధించుకున్నట్టే. అది దీంట్లో కూడా నీతి అనేది లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఉద్యోగి అతని కాలనియమ పట్టికకు బియాండ్ ది టైం టేబుల్ పనిచేసినప్పుడు అతడు సేవ చేస్తున్నట్టే గుర్తించాలి. ఇప్పుడు సేవ చేసే వాళ్ళు ఉన్నారు, ఆశ్రమాలు కట్టుకున్నారు. వాళ్ళు కొంతమంది అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు, అటువంటి వాళ్ళకి ఆశ్రమాలు కట్టి భోజనాలు పెట్టి సేవలు చేస్తుంటారు. చేస్తున్నప్పుడు వాళ్ళకందరికీ డబ్బులు రావాలంటే ఎవరో ఒకరు డొనేషన్లు, సహాయాలు చేయాలి. ఆ చేసిన దాన్ని
దుర్వినియోగం చేస్తున్నారా లేదా, దుర్వినియోగం చేసినప్పుడు మళ్ళీ అది అందులో సేవ పక్కదో పడుతుంది. అట్లా కాకుండా ఆ సేవ చేస్తూ ప్రభుత్వం నుంచి సహాయము, ప్రభుత్వం నుంచి రివార్డులు, వాళ్ళ నుంచి బిరుదులు కూడా ఆశించే వాళ్ళు ఉంటే దాన్ని స్వార్థమని అనొచ్చు మనం. ఇంకా వ్యాపారం దృష్టికి వస్తే, వ్యాపారి ఫ్రీగా సరుకులు తెచ్చి అందివ్వడు, అతను చేసేది సేవ కాదు. వ్యాపారికి కూడా కుటుంబం ఉంటుంది, వాళ్ళ పిల్లల అభివృద్ధి చూసుకోవాల్సినటువంటి బాధ్యత అతనికి ఉంటుంది. దానికి కావలసినటువంటి అదనపు ఆదాయం, అదనపు విలువని లాభంగా అతడు తీసుకోవాలి. ఎందుకంటే అతని కుటుంబం ఉంటుంది కాబట్టి కుటుంబానికి సరిపోయేంత లాభం తీసుకుంటే న్యాయం అనిపిస్తుంది మనకి. కానీ విపరీతంగా 5కు 10, 10కి 20 ఇట్లా ఈ రకంగా లాభాలు తీసుకునే వాడిని అవినీతిపరుడు అంటాం. వ్యాపారం అనే దాంట్లో నిజానికి సేవ ఉంది. ఇప్పుడు మనకు పూర్వకాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. వస్తు మార్పిడి పద్ధతి ఉన్నప్పుడు మనం నా దగ్గర ఉన్నటువంటి వస్తువు నీకు ఇచ్చి, నీ దగ్గర నాకు అవసరమైన వస్తువుని నేను తీసుకున్నా. నాకు ధాన్యం పండించిన వడ్లు, నీ దగ్గర కూరగాయలు ఉన్నాయి, నీ ధాన్యం ఇచ్చి కూరగాయలు తీసుకునేవాడిని. అక్కడైతే సేవ, నీ అవసరం నా అవసరం, ఎక్కడ దోపిడీ అనేది కనపడదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే అదనపు విలువ దాచుకోవడం అనేది వచ్చిందో, వ్యాపారం అనేది వచ్చిందో, దాంట్లో లాభాలు, దోపిడీ ఏర్పడుతుంది. అక్కడ మళ్ళీ సేవ అనేది తప్పుడు మార్గం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు డబ్బులకు మిత్తి తీసుకుంటాం. ఖురాన్లో ఒక సామెత ఉంది, సూద్ ఖానా హర్రామ్ అని. వడ్డీ తినటం పాపం. కానీ వడ్డీ తీసుకోవడం పాపమే. కానీ ఎప్పుడది? అప్పుడు సొసైటీలో ఇంత ఆర్థిక అభివృద్ధులు, ఆర్థిక లావాదేవీలు లేవు. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ నీ దగ్గర నేను 300 రూపాయలు తీసుకున్నాను అనుకో, 300 రూపాయలకు నాకు 1 తులం బంగారం వచ్చింది. ఎప్పుడో నువ్వు 2-3 ఏళ్ళ తర్వాత నాకు నేను ఇచ్చిన 300 నాకు ఇస్తావు. ఇచ్చినప్పుడు ఆ రోజు నాకు ఆ తులం బంగారం రాదు. తులం బంగారం రాదు కాబట్టి ఆ రోజు బంగారం విలువకు సరిపోయేంత నీ దగ్గర నేను తీసుకోలేకపోయినా వడ్డీ రూపంలో కొంత అదనం తీసుకోవడం అనేది న్యాయమే. ఎందుకంటే ఇవాళ నువ్వు వస్తువు రూపంలో నీకు తులం బంగారం ఇచ్చినంటే, నువ్వు 10 ఏళ్ళ తర్వాత నా తులం నాకు వస్తే అక్కడ ఏవి నీకు నష్టం ఉండదు, నాకు నష్టం ఉండదు. కానీ డబ్బు అనేది ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో, ద్రవ్యం అనేది ఎప్పుడైతే వచ్చిందో, వడ్డీ, దానికి లాభము, ఇవన్నీ ఏర్పడతాయి. ఈ వడ్డీ, లాభము, నాగు, పెచ్చు, మిత్తి ఇటువంటివన్నీ ఏర్పడిన తర్వాత ఎక్కడ సర్వకాలికంగా సర్వజన ఆమోదం పొందే పద్ధతులు ఉండవు. మన దగ్గర ఇవాళ 2 రూపాయలు మిత్తి తీసుకుంటే న్యాయం అనుకుంటాం. కానీ అవసరాన్ని బట్టి వాడు 10 రూపాయల మిత్తికి ఇచ్చినా కూడా నాకు ఆయన అవసరం వెళ్తుంది, నాకు 10 రూపాయలకి ఇచ్చినా కూడా ఈయన దేవుడే అని చెప్పి వాడు ఆనందించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాడు 10 తీసుకోవడం వాడిని సమర్థించలేము, 10 ఎందుకు ఇవ్వలేమని వాడిని క్వశ్చన్ చేయలేము. ఇవన్నీ కూడా మనం ఆ దేశకాల పరిస్థితులను బట్టి, సమయానుకూల పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ సామాజిక సిద్ధాంతాలని ఒక సర్వకాలీన సిద్ధాంతాన్ని మనం రూపొందించలేమనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఉద్యోగము, వ్యాపారము, సేవ, ఇవి మనం సేవ అంటే ఫ్రీగా చేయాలి అని, ఉద్యోగం అంటే బాధ్యత వరకు చేయాలి అని, వ్యాపారం అంటే కొంచెం లాభం తీసుకోవాలనేది మనం ఎక్కడా ఒకే తీరుగా చేసి పెట్టలేము. ఉద్యోగంలో నువ్వు ఉద్యోగం చేసేవాడిలో సేవా తత్పరత ఉండాలి, వ్యాపారం చేసేవాడిలో కూడా సేవా తత్పరత ఉండాలి. సేవ చేసే వాళ్ళకు కూడా మనం అవసరమైన సొసైటీ అందించగలగాలి. వాని ఇంట్లో నుంచి వాడు తెచ్చి, ఒక పర్యావరణవేత్త ఉన్నాడు, ప్లాస్టిక్ కవర్లన్నీ తీసేసి వాడొద్దని చెప్పి ఒక నార, మన కాటన్తో ఉన్న వస్తువులని ఆయన సొసైటీలో పంచిపెడుతున్నాడు. ఎంతకాలం పంచిపెట్టగలుగుతాడు ఆయన? మన దగ్గర నిధులు ఉండవు కదా. అటువంటి వాళ్ళకు మనం వేరే వాళ్ళని సహాయం చేయాలి. సహాయం చేస్తే ఆయన ప్రచారం చేస్తాడు, ఒకవైపు నుంచి ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పి ఏది వాడాలో చూపిస్తూ ఉంటాడు. ఆ ఒక సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ ఈ వ్యాపారులు, ఉద్యోగులు సహాయం చేస్తేనే నడుస్తుంది. మొత్తం మీద ఇవన్నీ మనకు వీళ్ళే బాధ్యత వాళ్ళ బాధ్యత అది, నా బాధ్యత ఇది అని కాకుండా ప్రతి వారిలో సేవా దృష్టి అనేది ఒకటి ఉంటేనే సొసైటీ సజావుగా నడుస్తుంది అనేది నా అభిప్రాయం. ఇక రాజకీయ నాయకులు, మన దగ్గర రాజకీయ నాయకులు హడావిడి, స్వార్థం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కొన్ని దేశాలలో
వాళ్ళు ప్రజానాయకులు కనుక మంత్రి పదవులు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మున్పటి ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మన దగ్గర మీ వాడు ఏం చేస్తాడంటే రాజకీయాలు అంటావు. రాజకీయాలు అనేది ఒక ఉద్యోగం అయిపోయింది. అది దానికి రాజకీయాలు ఉద్యోగం కాదు వాళ్ళకి. ఆ సేవా టైంలో పదవిలోకి వచ్చినప్పుడు పదవి కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత ఉద్యోగాలకు వెళ్తారు. మనకు ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి దేశాలలో మన మాల్లోకి వెళ్తే ఆ నగర మేయరు, ఆ నగరంలో ఉండే ఉన్నత అధికారులు, మంత్రులు కూడా మాళ్ళల్లో మనతో పాటు బండి వేసుకొని సరుకులు తీసుకొని పోయే దృశ్యాలు కనపడతాయి. కానీ మనం అట్లా కాదు. మనకు గీడ ఓ చిన్న హైదరాబాద్ కార్పొరేటర్ వచ్చినా కూడా హడావిడి ఉంటుంది మన ఇంట్లో. ఇక అదే మంత్రులు, ప్రధానమంత్రులు పోతుంటే రోడ్లన్నీ బ్లాక్ చేస్తాం. ఇది నిజానికి ఇదంతా అందరి స్వేచ్ఛను భంగం చేయటమే. పౌరుల స్వేచ్ఛ హరించే హక్కు ప్రధానమంత్రి కూడా లేదు. కానీ మన దగ్గర అటువంటి పరిస్థితి లేదు. దానికి మళ్ళీ భద్రత అంటారు, శాంతి అంటారు, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇది ఏదైనా కూడా మనం సమన్వయ దృష్టితోటి ఒకటి ఆలోచించుకోవటమే. కానీ వీడు సేవ అంటాడు, నా దగ్గర డొనేషన్ అడుగుతాడు, ఆశిస్తాడు ఏంటని మనం ఎవరి మీద కోప్పడకూడదు. అట్లనే మన అవసరాన్ని బట్టి సొసైటీ ఏది మనం కొనుగోలు అవసరాలను బట్టి లాభాలు కూడా ఎక్కువ తీసుకునే వ్యాపారులు ఉంటారు. వద్దు లేదు అట్లా తప్ప అని చెప్పి మినిమం కావాల్సిన ధరలకి అమ్మే వాళ్ళు ఉంటారు. అంటే అటువంటిప్పుడు సేవా దృష్టి అనేది మనిషిలో ఉండాలి, సహాయం అనేది ఒకటి ఉండాలి. ఉంటే సొసైటీ బాగుంటుందని మనం జనరల్గా అర్థం చేసుకోవచ్చు. సేవా బాధ్యతకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది. సేవకు బాధ్యతకు రెండు అవి వేరువేరు. బాధ్యత అనేది మనం తప్పనిసరిగా చేయాల్సింది, సేవ అనేది తప్పనిసరిగా చేయాల్సింది కాదు. కానీ నిజానికి సేవను కూడా బాధ్యతగా భావించే వాళ్ళు ఉత్తమ మానవులుగా, మహాపురుషులుగా నిలబడిపోతారు. అయితే మనం బాధ్యతలే సరిగ్గా నిర్వర్తించలేని సొసైటీలో జీవిస్తున్నాం. ఉద్యోగి 5 గంటల దాకా తప్పనిసరిగా పనిచేయాలంటే 10 గంటలకు వచ్చి 5 గంటల దాకా పనిచేయాలంటే ఆయన సీటు మీదకి వచ్చి దులుపుకునేసరికి 11 అవుతుంది. 4:30 అయిన కానించే ఆయన దస్తరాలు గట్టి పెట్టుకుంటాడు. ఇక్కడ బాధ్యతని వదిలేస్తున్నాడు. కానీ అదే ఉద్యోగి సేవతో చేసినప్పుడు అతని దగ్గరికి వచ్చినటువంటి ఒక వినియోగదారు ఆఫీస్ అవర్ తర్వాతనైనా అతని పని చేసి పంపిస్తే అది ఆయన బాధ్యతను సేవగా స్వీకరించినట్టు. బాధ్యతను సేవగా తీసుకోవాలి. సేవ అనేది బాధ్యతగా చేస్తే మంచిదే. కాకపోతే సేవ బాధ్యత కాదు. మనకు నిజానికి ఎక్కడ సేవ కూడా బాధ్యతగా ఎప్పుడు మారుతుందంటే, మనకు చివరస్తాలో ఒక చలివేంద్రం ఉంది. ఆ చలివేంద్రం దగ్గర ఫ్రీగా మనకు ఎండాకాలం చల్లటి నీళ్ళు పోస్తున్నారు. ఎక్కడ మనం ఇక్కడ నీళ్ళు ఉంటాయని పోయి మనం పోయి తాగుతాం. అక్కడ అది ఫ్రీగానే ఇస్తున్నాం, డబ్బులు ఇవ్వట్లేదు. కానీ ఒకసారి నీళ్ళ కోసం పోయినాం అనుకో, అక్కడ నీళ్ళు ఉండవు, లేదు అయిపోయినాయి అంటారు. అయిపోయినాయంటే మనకు కోపం వస్తుంది, బాధ అవుతుంది. వీడు ఇంత బోర్డు పెట్టుకొని అయిపోతే మళ్ళీ తెచ్చిపెట్టొద్దా అని ఒక్కోసారి గొడవ కూడా పడతాం వాళ్ళతోనే. కానీ ఫ్రీగానే పోస్తుండే కదా వీడిని మనం గొడవ పడటం ఎక్కడ అనే ఆలోచన మనకు ఉండదు. ఎందుకంటే ఆ సేవాన్ని బోర్డు పెట్టుకొని అక్కడ కూర్చున్నప్పుడు తప్పనిసరిగా వచ్చిన వాళ్ళందరికీ నీళ్ళు ఇచ్చాల్సిన బాధ్యత అతనికి ఏర్పడ్డది. ఆ బాధ్యతను విస్మరించకూడదు. లేకపోతే ఏమంటే దాన్ని అక్కడ ఒక సరైన సమాచారం అన్న పెట్టాలి. ఇక కొంతకాలం పాటు ఇక్కడ నీళ్ళు దొరకవు, ఇంకో 2 గంటల తర్వాత నీళ్ళు వస్తాయని చెప్పి ముందే అక్కడ ఒక బోర్డు అట్లాంటిది ఏర్పాటు చేస్తే వచ్చినోడు నిరాశపడ్డాడు. అంటే ఇక్కడ సేవ అనేది బాధ్యతగా కూడా మారుతుంది పరిస్థితులను బట్టి. అదే అన్నమాట. కుటుంబంలో ఈ మూడింటిని తీసుకున్నట్లయితే, సేవ, బాధ్యత, వ్యాపారం తీసుకున్నట్లయితే మనం ఎలా చూడవచ్చు? మనము కుటుంబ సంబంధాలు బాధ్యత, సేవతో ముడిపడి ఉంటాయి. కుటుంబ సంబంధాలలో, బంధుత్వ సంబంధాలలో వ్యాపారం అనేది ఉండదు. అయితే వ్యాపారం అనేది బంధువుల మధ్య ఉంటుందేమో, కానీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రం వ్యాపార సంబంధం ఉండదని నేను అనుకుంటా. బాధ్యత, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచవలసిన బాధ్యత ఉంటుంది వాళ్ళకి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, కౌమార దశలో ఉన్న పిల్లలు, వాళ్ళకి ఆకలి అయినప్పుడు, వాళ్ళకి పుస్తకాలు కొనియాల్సినప్పుడు, వాళ్ళకు మంచి బట్టలు కావాల్సినప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అడుగుతారు తల్లిదండ్రులు, పండుగ వస్తుంది నాకు కొత్త బట్టలు కావాలని, మా ఫ్రెండ్ మంచి చెప్పులు కొనుక్కుంటూ నాకు అట్లాంటి చెప్పులు కావాలని, మా ఫ్రెండ్ ఒక రిస్ట్ వాచ్ కొనుక్కున్నాడు, ఫోన్ కొనుక్కుని నాకు కావాలని అంటారు వాళ్ళు. అయితే మన ఆర్థిక పరిస్థితులు వాళ్ళు అడిగిన ప్రతి కోరికను తీర్చే పరిస్థితి ఉండదు. ఉండనప్పుడు పిల్లలకు
కొంత వివరించి చెప్పుకోవాలి, కానీ వాళ్ళు అడిగింది కొనియాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రుల మీద ఉంటుంది. అదే మళ్ళా పిల్లల బాధ్యత ఏంటంటే కొంచెం పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పే చిన్న చిన్న పనులను కూడా పిల్లలు చేయాలి. అయితే పిల్లలకు ఒకవైపు బాధ్యతను నేర్పుతూ పిల్లలని సంతోషంగా పెంచవలసినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంటుంది. ఇక పెద్దవాళ్ళు అవుతారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఆ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం, ఆ పిల్లలు తల్లిదండ్రుల కోసం కొంత కేటాయించుకోవడం, సమయం కేటాయించడం, తల్లిదండ్రుల కోసం డబ్బులు కేటాయించడం అనేది వాళ్ళ ఇష్టంగా చూడాలి. కానీ దాన్ని తల్లిదండ్రులు చిన్నపిల్లల మాదిరిగా డిపెండెంట్ స్థాయిలో లేనప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ్యత పెద్దవాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కూడా ఒక నికర ఆదాయ మార్గాలు ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ కుటుంబము వాళ్ళని చూసుకోవడాన్ని మనం స్వార్థంగా చూడకూడదు. పిల్లలకు వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలు నిర్వర్తించుకోవడంలో ఒక్కొక్కసారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినట్టు కనిపిస్తుంది. ఆ నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. వాళ్ళు ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులు ఆధారపడినటువంటి తల్లిదండ్రులను వాళ్ళ పిల్లలతో సమానంగా చూడాలి. అది బాధ్యత. తల్లిదండ్రులకు ఫ్రీగా ఇచ్చేది సేవ కాదు, పిల్లలకు ఫ్రీగా ఇచ్చేది సేవ కాదు, బాధ్యతనే. ఇక వ్యాపారం బంధుమిత్రుల దగ్గర వ్యాపారి ఉన్నప్పుడు బంధువైన మిత్రుడైన లాభాలు తీసుకుంటాడు, అది వేరుగా. అది కుటుంబంలో మాత్రం వ్యాపార సంబంధాలు ఉండవు. కుటుంబంలో వ్యాపార సంబంధాలు ఉంటే కుటుంబ విలువలు సరిగ్గా కొనసాగవు. కుటుంబ వ్యవస్థలో తండ్రి పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగం వచ్చేంత వరకు వాడిని మంచి చెడ్డలు చూసుకుంటూ ఉంటాడు కదా. మరి ఒక తండ్రి ఒక పిల్లవాడిని పెంచేటప్పుడు నన్ను వాడు మంచిగా చూసుకోవాలి జీవితాంతం అని ఆశించడం వ్యాపారం కిందికి వస్తుందా, లేకపోతే బాధ్యత కిందికి వస్తుందా? మనం పిల్లల నుంచి అయినా, మన దగ్గర స్నేహితుల నుంచి అయినా, బంధువుల నుంచి అయినా, ఎవరి నుంచి అయినా కూడా ఆశించడం ఎప్పుడైతే మొదలవుతుందో, ఆశించడం మొదలైనప్పుడే నీలో ఓ నెగిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. ఆశించడం అనేది తప్పు. ఎవరి నుంచి అయినా కూడా నీ అవసరంలో ఎవరైనా నువ్వు ఆశించకుండా వచ్చే సహాయాన్ని నువ్వు తీసుకోకపోవడం నీ ఇష్టం. తీసుకోకుంటే మంచిదే, కానీ తీసుకోకుండా తప్పనప్పుడు సమాజంలో ఉన్న ఈ దోపిడీ వ్యవస్థ మొత్తం వెళ్ళాలి. మంచి వ్యవస్థ, మంచి సమాజం, నియతి కల సమాజం, పూర్వ సమాజం రావాలి అంటే ఒక ఉత్తమ పౌరునిగా మీరేం ఆలోచించగలుగుతారు? సమాజంలో దోపిడీ పోయి మనకు పూర్వ మాదిరిగా ప్రతిదీ సామాజిక ఆస్తి అనేటువంటి ఒక ఆదిమ కమ్యూనిస్టు దృక్పథం రావడం అనేది ఇప్పుడున్న వ్యవస్థలో దాన్ని ఊహాజనిత సిద్ధాంతంగానే చెప్తున్నారు. ఇప్పుడు ప్లేటో ఆదర్శ రాజ్యం అనేది లేదు. అది ఆదర్శ రాజ్యం అనేది ప్రతి పౌరుడు పౌరుని కోసమే ఉండాలి. రాజ్యం పౌరుని కోసం రాజ్యం అనేది ఉండాలి. ఎట్లా అంటే ఇవాళ ఒక కలెక్టర్ ఆఫీసులో బంట్రోతు ఇద్దరున్నారు. ఆ ఇద్దరి పిల్లల్ని కూడా ఒక్క దగ్గరే చదివించాలి ప్రభుత్వం. ఒక దగ్గరే చదివిస్తే భవిష్యత్తులో ఆ కలెక్టర్ పిల్లవాడు, బంట్రోత్ పిల్లవాడు వాళ్ళకున్న తెలివితేటలను బట్టి ఒకడు కలెక్టర్ సైంటిస్ట్ కావచ్చు, బంట్రోత్ కొడుకు ఆ కలెక్టర్ కొడుకు గుమస్తా కావచ్చు. అటువంటి పరిస్థితి వీళ్ళ ఇద్దరిని ఒకే చోట పెంచి ఒకే స్కూల్లో ఒకే రకమైన విద్య అందించి ఒకే రకం పరిస్థితులు కల్పించినప్పుడు ఎవడి తెలివితేటల మేరకు, ఎవడి ఆలోచన పరిస్థితుల మేరకు వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అట్లా ఉండే సమాజం కావాలి అంటే విద్య, వైద్యము అన్నీ కూడా వ్యవస్థే చూసుకోవాలి, ప్రభుత్వమే చూసుకోవాలి. అట్లా చూసుకున్నప్పుడు ఎవడు నాకు సొంతం నా పిల్లల కోసం నేను సంపాదించుకోవాలి అనేది ఉండదు. అట్లా ఎప్పుడైతే పిల్లల కోసం సంపాదించుకోవాలి అనే దృక్పథం ఉండదో స్వార్థం అనేది రాదు. అంటే మొత్తము శ్రేయోరాజ్యం ఏర్పడాలి. వ్యక్తి శ్రేయోరాజ్యాలు ఏర్పడాలి అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబంగా అసలు మనుషులంతా కూడా అందరూ మనుషులు ఎక్కడ తెలుపు నలుపు
తూర్పు పశ్చిమ భేదాలు లేకుండా అందరికీ ఈ భూమి మీద సమానంగా జీవించే హక్కు ఉంది అని ఒక దృక్పథం రావడం అనేది అది ఊహాజనిత ఆశలు, ఊహాజనిత సిద్ధాంతాలుగానే ఉంటాయి. కానీ కనీసం అటువైపు ప్రయత్నమైనా జరగాలి అంటే ఈ సోషలిస్ట్ సమాజం, చైనా, రష్యాలలో వచ్చినటువంటి సమాజాలు కొంత ఈ వ్యక్తుల శ్రేయస్సుని రాజ్యమే చూసుకుంటుందని మనం కొంచెం చదువుకుంటూ ఉంటాము. కానీ అక్కడ కూడా తిరుగుబాట్లు వస్తున్నాయి. మళ్ళీ ప్రజాస్వామ్యం వైపే రావడం, మళ్ళీ రష్యా విడిపోవడం, ఇదంతా కూడా సోషలిజంలో కూడా ఏమీ లేదు, అంతా అది ఆచరణ సాధ్యం కానిదే అని మనకు ఒక నిరాశ ఏర్పడుతుంది. చైనాలో ఏం జరుగుతుందో తెలియదు. చైనాలో కూడా ప్రజాస్వామ్య ఉద్యమాలు వచ్చినాయి. ఇప్పటికి 20-30 ఏళ్ల కింద తియానన్మెన్ స్క్వేర్ అనే అక్కడ తిరుగుబాటుదారులను ఊచకోత చేసి చంపింది చైనా ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అక్కడ కూడా తిరుగుబాట్లు వస్తున్నాయి. చైనాలో కూడా సుఖం ఉంది అంటే మరి తిరుగుబాట్లు ఎందుకు వస్తాయని మనం క్వశ్చన్లు వేసుకుంటాం. ఈ మనిషి ఉన్నంత కాలం